దయచేసి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. నారాయణమూర్తి గారు మనతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి పథకాలు చూసి ఆయన పేదవాడు ఆరోగ్యంగా ఉంటాడు, ఆరోగ్య రక్ష కానీ ఆరోగ్యశ్రీ కానీ పెట్టడం ద్వారా వ్యవసాయం రంగంలో ఉండాలని వ్యవసాయ భరోసా రైతు భరోసా కానీ విద్యా దీవెన నారాయణమూర్తి గారు ఈ పథకాలను చూసిన తర్వాత మళ్ళీ వస్తాను ఆగండి. దయచేసి ఆగండి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి ఫోన్ లైన్ లో సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం ఆగండి. సత్యం గారు గుడ్ మార్నింగ్. సత్యం గారు వినిపిస్తుందా? సత్యం గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? హలో సార్, ఉన్నా సార్, లైన్ లో ఉన్నా. హలో చెప్పండి సత్యం గారు. రెండో విడత లిస్ట్ ఎప్పుడు ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది? హలో టెక్నికల్ ప్రాబ్లం సార్. సత్యం గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? సార్ నేను లైన్ లో ఉన్నాను సార్, నాకు వినిపిస్తుంది. మీ వాయిస్ వినపడుతుందా మీకు? వినిపిస్తుంది సార్. వినిపిస్తే కంటిన్యూ చేయండి, చర్చ కంటిన్యూ చేయండి. సత్యం గారు, రెండో విడత టీడీపీ జనసేన లిస్ట్ ఎప్పుడు రావచ్చు? నిన్న హరిరామ జోగయ్య గారు కుమారుడు జనసేనకి రాజీనామా చేసి జనసేన మీద ఆయన ఆరోపణలు చేసి వైసీపీలోకి వెళ్ళారు. ఇది జనసేనకి ఏమైనా నష్టం కాబోతుందా? సార్ టీడీపీ లిస్టు గురించి చెప్పే ముందు జోగయ్య గారు, ఇది హరిరామ జోగయ్య గారి అబ్బాయి చీకంటి సూర్యప్రకాష్ గారి గురించి మాట్లాడతాం సార్. జోగి గారి అబ్బాయి వైసీపీలో జాయిన్ అవడం వైసీపీకి లాభమా జనసేనకి నష్టమా అంటే ఖచ్చితంగా తాత్కాలికంగా వైసీపీకి లాభమే కావచ్చు. ఎందుకంటే అదిగో పవన్ కళ్యాణ్ అలా చేసి ఇలా చేసి అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా కాపుల్లో ఒక అసమ్మతిని లేదా ఒక ఆవేశాన్ని రెచ్చగొట్టడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇది జోగి గారి అబ్బాయి వైసీపీలోకి వెళ్ళడం మాత్రం జనసేనకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదా కాపులు కానీ ఇది శుభ సూచకము. ఎందుకంటే ఎంచుమించి 56 నుంచి చూస్తున్నాం. ఈ కాపు కుల సంఘాలు కానీ లేదా కాపు నాయకులు కానీ కాపు ఉద్యమకారులు కానీ లేదా కాపు ఉద్యమాలు కానీ ఈ ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గం తొత్తులు లేదా కమ్మ సామాజిక వర్గం తొత్తులు లేదా కాంగ్రెస్ పార్టీ తొత్తులు, టీడీపీ తొత్తులు, ఏ పార్టీ అనుకూలంగా ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా నాటకం వాడేవాళ్ళు అని నేను పదే చెప్తుంటే అందరూ నన్ను అంటుంటారు మీ కాపు సంఘాలకు వ్యతిరేకవాడు. ఎందుకు వ్యతిరేకం? ఇటువంటి వాళ్ళే ఈ రోజున ఈ జోగి గారు అబ్బాయి వెళ్ళకపోతే అది ఇప్పటికి కాపీ అవుతాయి ఏమనుకుంటున్నారంటే, అరే పవన్ కళ్యాణ్ గారు జోగి గారిని ఎందుకు విమర్శిస్తున్నారు, ముద్రగడ పద్మనాభం గారిని ఎందుకు తీసుకోవట్లేదు, ఇటువంటి నిజ రూపాలు తెలుసుకునే పవన్ కళ్యాణ్ గారు తీసుకోవట్లే. వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ ఏజెండా ఒకటి ఉంటుంది. ఇంకో 4 రోజులు పోతే ముద్రగడ పద్మనాభం గారి నిజ రూపం కూడా బయటపడుతుంది. అప్పుడు తెలుసుకుంటారు. అప్పుడు కన్నా ఈ కాపు యువత కానీ ఈ జన సైనికులు కానీ అర్థం చేసుకోవాలి. రాజకీయ నాయకులు నమ్ముకోండి, అది ఏ పార్టీ అయినా సరే, కానీ కుల సంఘాలు కానీ కుల నాయకులు కానీ ఉద్యమ సంఘాలు కానీ ఉద్యమ నాయకులు కానీ నమ్ముకోకండి. వాళ్ళ గాలివాట మనుషులు ఎటు గాలి ఉంటే అటు పోతారో, జాతిని అమ్మేసుకుని పోతారో అనేది ఈ సందర్భాన్ని తెలుసుకున్నాను సార్. ఒక్క 4 రోజులు 10 రోజులు ఆగనే ముద్రగడ పద్మనాభం గారి స్వరూపం కూడా తెలిసిపోతాయి. వీళ్ళందరూ ఇప్పుడు జోగి గారు అన్నారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఉత్తరాలు రాస్తారా సీఎం షేరమ్మని? వాళ్ళ అబ్బాయికి చెప్పి సీఎం చేయమనండి. సత్యం గారు ఇంకొక మాట సార్, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం మీద ఉత్తరం రాశారు. జనసేన ప్రాధాన్యత ఇవ్వకపోయినప్పటికీ కూడా వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళడానికి వారికి హక్కు లేదా? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు తమ ఇంటికి వస్తారని చెప్పేసి ఆశించాను, ఆయన కబురు పంపాను, వస్తా ఉన్నారని లెటర్ లో రాశారు. మరి పవన్ కళ్యాణ్ గారు రాని పక్షంలో ముద్రగడ పద్మనాభం గారు వెయిట్ చేసి వేరే పార్టీ చూసుకుంటే తప్పేంటి? అంటే ఆయన పోకూడదా? పవన్ కళ్యాణ్ గారు పిలవక ఆయన పోక ఇంకా ఆయన రాజకీయంగా ఆయన కొడుకులు ఎదగొద్దా? 78లో ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చి మా అయితే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తిని వేరే పార్టీలకు పోవద్దంటారు, ఉన్న పార్టీలో గౌరవించే పరిస్థితి లేదు. ఎట్లా ఇది సత్యం గారు? ఇది సార్ ఒక రాజకీయ నాయకుడికి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఉంది, ఏ రోజు నేను విమర్శించానా నేను?
అంటే బొత్స ఎగ్జాంపుల్ రాజకీయ నాయకుని ఎవరిని విమర్శించను నేను. రాజకీయ నాయకుడు ఇంతకు ఫస్ట్ లైన్ చెప్పారు రాజకీయ నాయకుని నమ్ముకోండి అని. రాజకీయ నాయకుడు తన ఇష్టం వైసీపీ కన్నా జాయిన్ అవ్వచ్చు, టీడీపీ కన్నా జాయిన్ అవ్వచ్చు, బీజేపీ కన్నా జాయిన్ అవ్వచ్చు, జనసేన కన్నా జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, అది వాళ్ళ ఇష్టం. కానీ కులం పేరు చెప్పి ఎదిగి కులం పేరుతోటి ఉద్యమాలు చేసి కులం పేరుతోటి ఉత్తరాలు రాసి సడన్ గా పార్టీలు మారిపోతుంటే ఇంతవరకు చేసింది దేనికోసం? అది ముద్రగడ పద్మనాభం గారికి గుర్తింటది, జోగి గారికి గుర్తింటది, జోగి గారి అబ్బాయికి వినండి సత్యం గారు, కులం పేరుతో ఎవరేది గారు చెప్పండి. ఎవరు ఉద్యమాలు చేశారే ముద్రగడ పద్మనాభం గారు ఏం కులం పేరుతో ఎదగల. కులం అనే వినండి కులం అనే ఆ పదాన్ని భుజాన్ని వేసుకోకముందే ఆయన ఎమ్మెల్యే మంత్రి నేను ఒప్పుకుంటా. పదాన్ని భుజాన్ని వేసుకోకముందే ఇన్ఛార్జి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి హయాంలో ఇన్ఛార్జి ముఖ్యమంత్రి హోం మంత్రి. కులం అనే పదాన్ని పట్టుకోకముందే మీరా ఒక్క నిమిషం నేను చెప్పలేమండి సార్. నేను చెప్పింది ఒక ముద్రగడ పద్మనాభం గారికో లేదా జోగి గారికో కాదు సార్. కాపుల్లో ఉన్న కుల సంఘాలు, దళితుల్లో ఉన్న కుల సంఘాలు, బీసీ కుల ఎవరైనా కావచ్చు, కుల సంఘాలు చెప్తున్న దాని గురించి చెప్తాను. ముద్రగడ పద్మనాభం గారి గురించి లేదా హరిరామ్ జోగి గారి గురించి అని లింక్ పెట్టకండి. వచ్చిన ప్రాబ్లం అదే. నేను ఎందుకు అంటున్నానంటే సపోజ్ ముద్రగడ పద్మనాభం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ముద్రగడ పద్మనాభం గారి యొక్క జీవితంలో 2 పార్టీల గతంలో కూడా చెప్పా, ఒక రాజకీయ నాయకుడిగా మచ్చలేని వ్యక్తి, వాళ్ళ కుటుంబం వీర రాఘవరావు గారి దగ్గర నుంచి కూడా మచ్చలేని వ్యక్తి, నిజాయితీ పరుడు, ఈ రోజుకు కూడా ₹1 సంపాదించుకోలేని వ్యక్తి, ముక్కుసూటి వ్యక్తి. కానీ ఆయన కులావతారం ఎత్తాడు, కులనాయకుడు ఎత్తుకున్నాడు, తను పాడయ్యాడు, కులాన్ని పాడు చేశాడు. సార్ ఇదే ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకోలేదు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాలు రాయడంలో వెనకాడరు. చంద్రబాబు నాయుడు మీద ఉత్తరాలు రాస్తారు, పవన్ కళ్యాణ్ మీద ఉత్తరాలు రాస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు రాయరు? ఇన్ని రోజులు అయింది, ఒకసారైనా రాశారా? పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారు ఇంటికి వెళ్ళలేదు అంటున్నారు సార్. బేషరతుగా ఆయన వెళ్తానంటే ఎప్పుడైనా జాయిన్ చేసుకుంటారు. షరతులు పెడితే ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఆయన షరతులు పెట్టారు లేదా మీకు తెలుసా? నేను 2 సార్లు మధ్యవర్తి వహించాను, 2 సార్లు. ఆయన మనిషి ఉద్దేశంతో షరతులు పెట్టచ్చు. కులాన్ని చెడు చేసిన మీద వస్తారు, ప్రజలకు మంచి చేసే వాళ్ళ మీద ఎందుకు వస్తారు? నారాయణమూర్తి గారు గురించి మాట్లాడండి, కులాల గురించి మీరు మాట్లాడకండి. కాపుల్ని నాశనం చేసిన నారాయణమూర్తి గారు మీరు రాజకీయాల గురించి మాట్లాడండి, నేను నోరెత్తను. కులాల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. కులం గురించి, కాపు కులం గురించి మేము మాట్లాడుతున్నప్పుడు నారాయణమూర్తి గారు మీరు మీ పార్టీని విమర్శించేటప్పుడు చదువు చెప్పిస్తున్నాడు, మా బీసీలకు ఆరోగ్యంగా ఉండేదని చేస్తున్నాడు, ఆరోగ్యం చూపిస్తున్నాడు. ఎందుకు మాట్లాడు? సత్యంగా నారాయణమూర్తి గారు ఆగండి, దయచేసి ఆగండి దయచేసి ఆగండి. సత్యం గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటారు? ఫైనల్ గా కుల సంఘాలు ఏం చేయాలంటారు? ఇప్పుడు ఒక కుల సంఘం ఉంది, ఆ కులానికి సంబంధించిన నాయకుడు వారికి ప్రాధాన్యతను ఇచ్చి గౌరవించిన పక్షంలో కుల సంఘం ఏం చేయాలి? నేనేమన్నా అన్నానా? లేదా టీడీపీ చెప్పేస్తున్నా నేనేమన్నా అన్నానా? అరే బాబు, కాపు నాయకులు, కాపు యువత అర్థం చేసుకోండి ఒకరికొకరని చెప్తుంది. మీకెందుకు సార్ నారాయణమూర్తి గారు? ఆయన కులాన్ని మంచి చేస్తారు. మీరు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాయలేదు? ఎందుకంటే కాపు కులాన్ని మంచి చేస్తున్నారు. కాపు కులంలో ఉన్న దాని గురించి చెప్తుంటే మీకెందుకు? అది కాదు సత్య గారు, ఈ డిస్కస్ మీ రాజకీయ మీకు ఏ విధంగా సంబంధం? అలా కాదు సార్, పెద్దలు మీకు ఏ విధంగా సంబంధం? మీకు ఏ విధంగా సంబంధం? మీకు ఏ విధంగా సంబంధం? అది ఈ సబ్జెక్టు మీరు నారాయణమూర్తి గారికి ఏ విధంగా సంబంధం? సత్య గారు ఒక్క మాట, ఏ విధంగా సంబంధం? ప్రతి దాంట్లో కాపులు వాడుకోకండి. లెటర్ రాశారు అని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద లెటర్లు రాయలేదు అని అన్నప్పుడు నేను చెప్తున్నాను. సత్య గారు ఏం మాట్లాడుతున్నారు? మీకే సంబంధం సార్. మీ ముద్రగడ పద్మనాభం గారు అంత ప్రేమ ఉంది కదా, మీ అందరూ సపోర్ట్ చేస్తాం. ముద్రగడ పద్మనాభం గారు సీఎం చేయండి. నేను వస్తాను ముద్రగడ పద్మనాభం గారు వెనకాల. నేను నా పక్క ఊర్లోనే ఉన్నాను, నేను వస్తా. మీ అంత కాపులందరూ మీ వెనకాల వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని అనౌన్స్ చేయమని ముద్రగడ పద్మనాభం గారు సీఎం చేయమనండి. రాయలసీమ ఎంతమంది బదిలీకి ఇచ్చారు సార్ మీరు? రాయలసీమ ఎంతమంది బదిలీకి ఇచ్చారు? ముద్రగడ పద్మనాభానికి ఏమి సాయం చేశారు మీరు? ఏం పదవి ఇచ్చారు? వాటర్ కొట్టు కాపులు ఉన్నారా? వాటర్ కట్టు అబ్బాయి ఉన్నాడా?
ఆ రోజు ఎంతగా ముఖ్యమంత్రి రెచ్చగొడతారు ఇచ్చారు, ఈ సార్ రోజు మీరు? ముఖ్యమంత్రి ఇచ్చారు. మీరు ఎంత సత్యం గారు రెచ్చగొడతారు వినండి, సార్? చెప్పేది సార్, వినండి. పద్ధతి కాదు సార్. చెప్పేది కాపులు వినండి. రెచ్చగొట్టకండి మీరు ఈ సార్. రోజు ఇంత మీరు రాజకీయాలు ఇంత చేసుకోండి ఫ్రెండ్షిప్ తప్పులేదు. సమాధానం సార్ మీరు పవన్ కాపులు కళ్యాణ్ రెచ్చగొట్టకండి. గారిని చేస్తారా? రాజకీయాలు చంద్రబాబు చేసుకోండి. నాయుడు గారు? పవన్ కళ్యాణ్ సత్యం గారు? తిట్టుకోండి, తప్పులేదు. విమర్శించుకోండి, జనసేన మీద బ్రహ్మాండమైన బురద చల్లండి. రాజకీయ ప్రాధాన్యత కానీ కాపులు ఇస్తా వాడుకోకండి. కాపులు వాడుకోకండి వైసీపీ వాళ్ళు. మీకు ఏ హక్కు లేదు. రైట్, ఆగండి ఆగండి ఆగండి, దయచేసి ఆగండి. సత్యం గారు, చెప్పండి సత్యం సార్. గారు దయచేసి ఆగండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి చేయట్లేదు కదా, మీరు అన్నారు కదా ముద్రగడ పద్మనాభం గారిని ముఖ్యమంత్రిని చేయనని. మరి ఇక్కడ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ముఖ్యమంత్రిని చేస్తున్నారా? చేయట్లేదు కదా, అప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు సార్ ఎవరికి వేయాలో ఎవరికి వేయగలో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ మరి తీసుకున్నారు. చేయనప్పుడు ఒక నిమిషం వినండి, సార్, మీరు- చెయ్యనప్పుడు ఎవరికి నచ్చిన పార్టీలోకి వారు వెళ్తారు, ఎవరికి నచ్చిన పార్టీలోకి వారు వెళ్తారు. చేయనప్పుడు నేను ముందే చెప్పాను సార్, మళ్ళీ మూడోసారి చెప్తున్నా. బ్రహ్మనాయుడు గారు హరిరామ్ జోగి గారు ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిగా ఒక పార్టీలో ఏ పార్టీలోకి వెళ్ళి వెళ్ళొచ్చు సార్. బ్రహ్మనాయుడు గారిని మళ్ళీ చెప్తున్నా, మూడోసారి చెప్తున్నా, ఒక వ్యక్తి ఏ రాజకీయ పార్టీలోకైనా జాయిన్ అయ్యి హక్కు ఉందో ఎవరు విమర్శించడానికి సరిపోరో. రాజకీయ నాయకుడిగా చీకటి సూర్యప్రకాష్ గారు వెళ్ళడం తప్పు లేదు. అతనికి ఎక్కడ మంచి జరిగితే అక్కడ వెళ్తాడో అందులో తప్పు లేదు. ఒక కుల నాయకుడిగా ఉద్యమం చేసి ఉండి అది ఎవరైనా, నేను ప్రకాష్ గారిని అంతలే, నేను జనరల్ గా కుల సంఘాల గురించి కుల నాయకుల గురించి చెప్తున్నాను తప్పించి సూర్యప్రకాష్ గారు కాదు. ఒక కుల నాయకుడు కులాన్ని ఉపయోగించుకుని ఎదుగురండి ఎవరైనా సరే, వాళ్ళని నమ్మకండి, మీరు ఆలోచించుకోండి అని చెప్తున్నాను. కానీ నేను జనసేనకి సపోర్ట్ చేయట్లేదు, ఎవరికి సపోర్ట్ చేయట్లే. ఒకవేళ చంద్రబాబు నాయుడు సీఎం చేయడు, రేపు పొద్దున ఫలితం అనిపిస్తాడుగా. ఒక 2 నెలలు ఆగండి. సత్యం గారు సమయం లేదు, దయచేసి సమయం లేదు.